తహసీల్దార్ జారీ చేసిన రసీదు లేకుండా ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేసినట్లయితే వారి వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని టేకుమట్ల ప్రొబేషన్ ఎస్ఐ సాయి త్రిలోక్ రెడ్డి అన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని టేకుమట్ల ప్రొబేషన్ ఎస్ఐ సాయి త్రిలోక్ రెడ్డి తెలిపారు. మద్యం తాగి వాహనాలను నడపరాదన్నారు. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. గతంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాక్టర్లను ఇసుక రవాణా తరలించడం జరిగింది. కానీ దాన్ని అదనంగా తీసుకొని కొన్ని ఇసుక ట్రాక్టర్లు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి సరైన రసీదు పత్రాన్ని తీసుకొని ఇసుక ట్రాక్టర్లతో పాటు మీటింగ్లో చెప్పడం జరిగింది. ఒకవేళ రసీదు లేనితో ఆ ట్రాక్టర్ని సీజ్ చేయబడింది. అలాగే ట్రాక్టర్ రసీదు ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనదారులు వాహనాన్ని అయితే ఆ వాహనం కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎండాకాలం సెలవుల్లో పిల్లలు రావడం వల్ల పిల్లలకు మహిళలకు బండి ఇవ్వడం వల్ల బండికి ఏమైనా యాక్సిడెంట్ అయితే బండి యొక్క యజమానిని కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. అలాగే చెరువుల వద్ద పిల్లలకు ఈతకు వెళ్ళినప్పుడు పిల్లలు జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులు పిల్లలను సరిగ్గా తీసుకోవాలని తెలుపడం జరుగుతుంది.